ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించడం జరిగిందన్నారు. సూళ్లూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలోని కొన్ని గదుల్లో విద్యుత్ సదుపాయం లేకపోవడాన్ని గుర్తించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆసుపత్రికి అన్ని మౌలిక వసతులను కల్పించేలా కృషి చేస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. ఇంజెక్షన్స్ వెళ్తున్నాయంట, తగ్గుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇన్ఫెక్షన్ కదా అందుకని ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం బాగుంటుంది. అడ్డం వచ్చేసి అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట టౌన్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి. పేషెంట్స్ తో మాట్లాడాము, డాక్టర్స్ తో మాట్లాడాము. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ ఉందన్నారు. అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ సమస్య ఉంది. అది కూడా ఫండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదంతా కూడా చేయిస్తాము. అలాగే కొంత బిల్డింగ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఓటీస్ ఒకటే ఉన్నాయి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు, ఫండ్స్ లేవని. తప్పకుండా హాస్పిటల్ తరఫున లెటర్ పెట్టి అది ఫార్వర్డ్ చేసి ఖచ్చితంగా అది శాంక్షన్ అయ్యి ఇంకో ఓటీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే డాక్టర్ గారు కొన్ని చెప్పారు లేవని, అంటే మెడికేషన్స్ కానీ అట్లా. అందరితో మాట్లాడి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పేషెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామండి. ప్రస్తుతానికి పేషెంట్స్ అయితే కంఫర్టబుల్ గానే ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ బాగున్నారు. సిస్టర్స్ అందరు కేర్ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మేము సార్ట్అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం. అది పవర్ సప్లై సరిగ్గా లేదని డాక్టర్ గారు చెప్తున్నారు, వైరింగ్ ప్రాబ్లం అని. అది కొంచెం చెక్ చేయించి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయించి సెట్ చేస్తాము. డయాలసిస్ యూనిట్ లేదని సార్ చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి కూడా మేము మాట్లాడాము. సార్ లెటర్ పెడితే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి డయాలసిస్ యూనిట్ ఉండేలా చేస్తాం. ఎందుకంటే సూలూరుపేటలో మేము కలిసిన పేషెంట్లు అందరూ ఎక్కువ మంది డయాలసిస్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, కొంతమంది చేయించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. సో దానికి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ చూస్తాను. నేను డాక్టర్ గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా నెలల తర్వాత పేషెంట్స్ చూడడం, డాక్టర్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీటికి ఏమన్నా రిపేర్లు కావాలన్నా, ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా తప్పకుండా అరేంజ్ చేసి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ప్రజలు ఎవరు బయట హాస్పిటల్స్ కి వెళ్లకుండా, నెల్లూరు తిరుపతి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉండేలా అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.